లిక్కర్ కేసుకు వచ్చేటప్పటికి ఇవి చాలా తీవ్రమైన అంశంగా మోడీ గారు పరిగణించాడు. షా గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో వీటి గురించి ప్రస్తావించారు. ఆయన సుమారుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, దేశ సరిహద్దులు దాడి చెప్పి ఆరోపణలు చేశారు తీవ్రంగా ఆయన. అదే కాదు, అసలు అది 3,500 4,000 కోట్లు అనేది దాన్ని మనీ లాండరింగ్ లోనే అది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాని తయారీలో కానీ అమ్మకాల్లో కానీ జరిగింది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే అది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అయితే తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, మీకు తెలుసు, నాణ్యమంగా ఉంటుంది. వీళ్ళు చేసింది థర్డ్ క్లాస్ లిక్కర్. మొన్న చెరులోపల్లి దగ్గర చేసిన సేమ్ అదే స్పిరిట్లో ఎసెన్సెస్ కలపటం, కలర్స్ కలపటమే. కాబట్టి చాలా భారీగా జరిగింది. రెండోది ఎక్కడా కూడా అది డిజిటల్ రూపంలో జరగల అమ్మకాలు, అంతా కూడా నగదు రూపంలో జరిగింది. కాబట్టి ఒక అంచనాకి రావటం కష్టం. అది మనీ లాండరింగ్లో మీరు అన్నట్టు ఆఫ్రికా కానీ దుబాయ్ కానీ ఇట్లా కంట్రీస్కి వెళ్ళిందే 3,500 ఉన్నప్పుడు, అవి కాకుండా దేశీయంగా వాళ్ళు చాలా అంటే భూమిలో పాత్ర వేసినంత పని చేశారు డబ్బుల్ని రకరకాలుగా. గోల్డ్, డైమండ్స్ కొనటం ఏంటి, రియల్ ఎస్టేట్ ఏంటి, సినిమాలు తీయటం ఏంటి, ఈ విల్లాస్ కానీ పొలాలు కానీ ఎన్నెన్నో ఎస్టేట్లు కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ వాళ్ళు ఒక కరెక్ట్ అంచనాకి రాలేకపోయినా కుడి ఎడమగా ఇతనితోనే విజయసాయి రెడ్డితోనూ మిథున్ రెడ్డితో చెప్పించగలుగుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు.